హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మనం ఒక అద్భుతమైన రాష్ట్రం గురించి మాట్లాడబోతున్నాము. దీనిని ఛాంపియన్స్ భూమి అని పిలుస్తారు. ఈ రాష్ట్రంలోని రైతులు భారతదేశంలో అత్యంత ధనవంతులైన రైతులుగా పరిగణించబడతారు. ఈ రాష్ట్రం యొక్క భాష మరియు మాండలికం చాలా మధురమైనగా పరిగణించబడతాయి. మరియు ఇక్కడి యువత చాలా ఎత్తైన మరియు శక్తివంతమైన వారు. అంతర్జాతీయ క్రీడలలో భారతదేశానికి అత్యధిక పథకాలను ఈ రాష్ట్రం నుండి వచ్చిన వారే తెస్తారు. అంతేగాక ప్రపంచంలోనే అత్యుత్తమ బాస్మతి బియ్యం ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది. ఈ రాష్ట్రంలో ఆవు ఒక వ్యక్తి ఎంత ధనవంతుడు లేదా పేదవాడు అనేది నిర్ణయిస్తుంది. ఈ రాష్ట్రవాసులు పాలు మరియు పాలతో తయారైన వస్తువులను తినడానికి చాలా ఇష్టపడతారు. ఈ రాష్ట్రం మహాభారతంలోని చారిత్రాత్మక యుద్ధ స్థలంగా ఉంది. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుతున్నది భారతదేశంలోని అత్యంత ప్రత్యేకమైన రాష్ట్రం హర్యానా గురించి. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా హర్యానా దేశంలోని ఉత్తర భాగంలో ఉన్న రాష్ట్రం. భాష ఆధారంగా 1 నవంబర్ 1966న పంజాబ్ యొక్క తూర్పు భాగాన్ని వేరు చేసి హర్యానాను ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్ర రాజధాని చండీగఢ్. ఇది తన పొరుగు రాష్ట్రం పంజాబ్తో పంచుకుంటుంది. వైశాల్యం పరంగా హర్యానా భారతదేశంలో 21వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. అయితే జనాభా పరంగా ఇది దేశంలో 18వ స్థానంలో ఉంది. హర్యానాలో మొత్తం 22 జిల్లాలు ఉన్నాయి. వీటిలో జింద్ జిల్లా అత్యంత పురాతనమైనదిగా పరిగణించబడుతుంది. జనాభా పరంగా ఫరీదాబాద్ అతిపెద్ద జిల్లా. అయితే వైశాల్యం పరంగా భివానీ అతిపెద్ద జిల్లా. ఫ్రెండ్స్, హర్యానా యొక్క అధికారిక భాష హిందీ. ఇక్కడ సుమారు 87.32% మంది హిందీని సులభంగా అర్థం చేసుకోగలరు. కానీ హర్యానా యొక్క దక్షిణ భాగంలో మాట్లాడే హర్యానావిని టేట్ హర్యానావిని అని పిలుస్తారు. దీనిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. హిందీతో పాటు హర్యానాలో పురాతన బ్రిజ్ భాష కూడా మాట్లాడబడుతుంది. ఇది ముఖ్యంగా పాల్వాల్ జిల్లా మరియు గురుగ్రామ్లో మాట్లాడబడుతుంది. ఇంకా ఇక్కడ పంజాబీ, ఉర్దూ, బెంగాలీ, నేపాలీ మరియు కొన్ని ఇతర భాషలు కూడా మాట్లాడబడతాయి. ఫ్రెండ్స్, హర్యానా అనేది ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఇష్టపడే రాష్ట్రం. హర్యానా ప్రజలు ప్రతి సందర్భాన్ని ఘనంగా మరియు కలిసి జరుపుకుంటారు. ఇక్కడ ప్రజలు ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉంటారు. ఇక్కడ ప్రజలు ప్రతి పండగలో నృత్యం చేయడం మరియు పాటలు పాడడం ఇష్టపడతారు. హర్యానాలో ప్రత్యేకంగా ప్రముఖ నృత్యాలు జరుగుతాయి. ఉదాహరణకి రాసలీల, దమల్, గాగా, లూర్, బాగ్ నృత్యం, గార్బా, తోమర్ మొదలైనవి. ఇక్కడ ప్రజలు సాదాసీదాగా జీవిస్తారు. అదే విధంగా వారి దుస్తులు కూడా ఉంటాయి. హర్యానా యొక్క సాంప్రదాయ దుస్తుల్లో పురుషులు ధోతి, కుర్తా మరియు పగడి ధరిస్తారు. అయితే స్త్రీలు కూర్తి, గాగ్రా మరియు ఓడిని ధరిస్తారు. స్త్రీల కుర్తిని సాధారణంగా తెల్ల రంగులో తయారు చేస్తారు. ఈ దుస్తులు రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. కొందరు హర్యానా పంజాబ్లో ఒక భాగం అని భావిస్తారు, కానీ అది నిజం కాదు. నిజానికి హర్యానా పంజాబ్లో భాగం కాదు, కానీ బ్రిటిష్ పాలనా సమయంలో ఇది భారతదేశంలోని పంజాబ్లో ఒక భాగంగా ఉండేది. కానీ 18 సెప్టెంబర్ 1966న భారత ప్రభుత్వం పంజాబ్ పునర్వ్యవస్థన గురించి ఆలోచించింది. ఇది త్వరలోనే రాష్ట్రపతి సంతకంతో అమలులోకి వచ్చింది. దీని ఫలితంగా 1 నవంబర్ 1966న హర్యానా ఏర్పడింది. ఈ బిల్లులో హర్యానా ఏర్పడినప్పుడు పంజాబ్లోని హిస్సార్, రోహతక్, గురుగ్రామ్, కర్నల్, మహేంద్రగఢ్ జిల్లాలు హర్యానాలో చేర్చబడతాయని రాసి ఉంది. ఈ విధంగా పంజాబ్ నుండి విడిపోయి హర్యానా జన్మించింది. ఫ్రెండ్స్, హర్యానా భారతదేశంలోని ధనవంతుల రాష్ట్రాలలో ఒకటి మరియు తలసరి ఆదాయం పరంగా ఇది దేశంలో 2వ అత్యంత ధనవంతుల రాష్ట్రం. ఇక్కడ నివసించే ప్రజల ఆదాయం గురించి మాట్లాడితే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నివసించే ప్రజల తలసరి ఆదాయం సుమారు 2,90,000 రూపాయలు. మీరు ఆశ్చర్యపోతారు. భారతదేశంలో అత్యధిక గ్రామీణ కోటేశ్వర్లు కూడా ఈ రాష్ట్రంలోనే ఉన్నారు. అవును, హర్యానా ఆర్థికంగా దక్షిణ ఆసియాలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతం మరియు భారతదేశంలో తలసరి పెట్టుబడి ఆధారంగా కూడా ఈ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా హర్యానాను ఛాంపియన్స్ భూమి అని పిలుస్తారు. ఈ రాష్ట్రం పెద్ద పెద్ద క్రీడాకారులు మరియు మల్లయోధుల జన్మస్థలంగా ఉంది.
ఇక్కడి అనేక క్రీడాకారులు జాతీయ మరియు అంతర్జాతీయ క్రీడలలో తమ సత్తా చాటి నిరూపించారు. మీరు ఆశ్చర్యపోతారు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో 32 స్వర్ణ పతకాలలో 22 స్వర్ణ పతకాలు హర్యానా నుండి భారతదేశానికి వచ్చాయి. ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్ 2020లో భారతదేశ స్టార్ జువెలియన్ థ్రోయర్ నీరజ్ చోప్రా అద్భుతమైన ప్రదర్శనతో దేశానికి మొదటి స్వర్ణం అందించాడు. కామన్వెల్త్ గేమ్స్ లో కాంస్య పథకం సాధించిన బాక్సర్ మనోజ్ కుమార్, సంగ్రామ్ సింగ్, అమిత్ పంగల్ మరియు వరల్డ్ ఛాంపియన్ షూటర్ జసల్ రాణా లేదా సైనా నెహ్వాల్ ఒలింపిక్స్ లో 3 సార్లు భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించి ఆమె రెండవ ప్రదర్శనలో కాంస్య పథకం సాధించింది. వీరంతా హర్యానా నుండి వచ్చిన వారే. హర్యానా కేవలం క్రీడలలోనే కాదు, చదువులో కూడా చాలా ముందుంది. ఒక నివేదిక ప్రకారం రాష్ట్రం యొక్క అక్షరాస్యత రేటు 67.5% వద్ద ఉంది. ఇది ఇతరులతో పోలిస్తే చాలా మంచిది. ఫ్రెండ్స్, మన దేశం ఈ రోజు చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అనేక రంగాలలో చాలా అద్భుతమైన పనులు జరిగాయి. అలాంటి ఒక రంగం విద్యుత్తు. భారతదేశంలో మొదటగా విద్యుత్ చేరిన రాష్ట్రం ఏదో తెలుసా? మీ సమాచారం కోసం భారతదేశంలో హర్యానా రాష్ట్రంలోనే మొదటి 100 గ్రామాలను పూర్తిగా విద్యుదీకరణ చేశారు. ఈ లక్ష్యాన్ని ఈ రాష్ట్రం 1977లో సాధించింది. ఇక్కడి గ్రామాలలో 24 గంటల విద్యుత్ సరఫరా లభిస్తుంది. హర్యానా ప్రజలు చాలా కష్టపడేవారు. ఈ రాష్ట్రంలోని సగం కంటే ఎక్కువ జనాభా వ్యవసాయం మరియు దానికి సంబంధించిన పనులు చేస్తారు. వారు చాలా ఆధునిక మరియు శాస్త్రీయ పద్ధతులతో వ్యవసాయం చేస్తారు. దీనివల్ల వారికి చాలా మంచి ఆదాయం వస్తుంది. ఈ రాష్ట్ర రైతులు చాలా ధనవంతులు. అంతేగాక ఇక్కడ అమ్మాయిలు కూడా చాలా అందమైన వారు మరియు శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు. ఈ రాష్ట్రంలోని అమ్మాయిలను ఏ పనిలోనూ అబ్బాయిల కంటే తక్కువగా పరిగణించరు. అది నాగలి పట్టడం గాని, గృహ పనులు చేయడం గాని. ఈ అమ్మాయిలు గృహ పనులతో పాటు వ్యవసాయం మరియు పోషణలో కూడా కుటుంబ సభ్యులకు చాలా సహాయం చేస్తారు. ఇంకా హర్యానా రాష్ట్రంలోని అమ్మాయిలు ప్రతి రంగంలో చాలా ముందున్నారు. అది విద్యారంగం గాని, క్రీడారంగం గాని. హర్యానా ప్రజలు ప్రధానంగా గోధుమ, జొన్న, మొక్కజొన్న, బార్లీ, చెరుకు, పత్తి, కాయధాన్యాలు మరియు బంగాళాదుంప వ్యవసాయం చేస్తారు. అంతేగాక ఇక్కడ ప్రజలు వివిధ రకాల కూరగాయలను కూడా పండిస్తారు. దీనివల్ల ఇక్కడి రైతులకు సంవత్సరం పొడవునా ఏదో ఒక ఆదాయం వస్తూ ఉంటుంది. రుచి మరియు సుగంధంతో నిండిన బాస్మతి బియ్యం ఎక్కడ ఎక్కువగా పండిస్తారో తెలుసా? ఒకవేళ తెలియకపోతే మేము చెప్తాము. బాస్మతి బియ్యం ఎక్కువగా హర్యానాలో పండిస్తారు. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం బాస్మతి బియ్యంలో 60% ఈ హర్యానాలోనే ఉత్పత్తి అవుతుంది. హర్యానా భారతదేశ రాజధాని ఢిల్లీ నుండి కొంచెం దూరంలో ఉంది మరియు భారతదేశ గోల్డెన్ టూరిజం ట్రయాంగిల్ ఆగ్రా, ఢిల్లీ మరియు జైపూర్లకు సమీపంలో కూడా ఉంది. ఇప్పుడు మీరు హర్యానాను సందర్శించడానికి ఎంత ఖర్చు అవుతుంది మరియు ఇక్కడికి ఎలా చేరుకోవచ్చో చెప్తాను. 7 నుండి 8 రోజులలో సుమారు 65,000 నుండి 70,000 రూపాయలు ఖర్చు అవుతాయి. మీరు విమానంలో వెళ్ళాలనుకుంటే ముందుగా చండీగఢ్కు చేరుకోవాలి. అంతేగాక మీరు రైలు మరియు బస్సు ద్వారా కూడా హర్యానాకు చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది దేశంలోని చారిత్రాత్మక రాష్ట్రం హర్యానా గురించి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా? ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.